నమస్కారం. ఇన్సూరెన్స్ ఏజెంట్గా కెరియర్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారా? అద్భుతం. అయితే దానికి మొదటి మెట్టు IC38 ఎగ్జామ్. చాలామందికి ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ అస్సలు కంగారుపడద్దు. ఈరోజు మనం ఈ పరీక్షను చాలా ఈజీగా ఎలా పాస్ అవ్వాలో, దానికి కావాల్సిన స్ట్రాటజీస్ ఏంటో అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, ఇన్సూరెన్స్ ఏజెంట్గా కెరీర్ అనేది మీ కల అయితే, ఆ కలే మనల్ని ముందుకు నడిపించే అసలైన పవర్. సో ఆ కలను నిజం చేసుకునే మొదటి అడుగు వేయడానికే మనం ఇవాళిక్కడున్నాం. కరెక్టే కదా? అయితే ఈ కలను నిజం చేసుకోవాలంటే ముందుగా IC38 పరీక్ష పాస్ అవ్వాలి. చాలామంది దీన్ని ఒక పెద్ద హర్డిల్లాగా చూస్తారు, అయ్యో ఎగ్జామా అని. కానీ నిజం చెప్పాలంటే ఇది అడ్డంకి కాదు, ఇదొక గేట్ వే, మీ డ్రీమ్ కెరియర్లోకి మిమ్మల్ని తీసుకెళ్లే మొదటి తలుపనమాట. సరే, మరి ఈరోజు మన ప్లాన్ ఏంటంటే, ముందుగా ఈ ఎగ్జామ్ అంటే ఏంటో చూద్దాం, తర్వాత దాన్ని ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలి, ముఖ్యమైన టాపిక్స్ ఏంటి, రూల్స్ ఏమున్నాయి, అండ్ ఫైనల్గా గెలిచే స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఓకే, సెక్షన్ 1, ద ఛాలెంజ్. అసలు ఈ పరీక్ష ఎందుకు ఇంత ముఖ్యం? మన కెరియర్కి దీంతో సంబంధమేంటి? ముందు ఆ విషయం చూద్దాం. చూడండి, ఇది జస్ట్ పాస్ అవ్వాల్సిన ఎగ్జామ్ మాత్రమే కాదు, ఇది మీ మొత్తం ఇన్సూరెన్స్ కెరియర్కి ఒక ఫౌండేషన్ లాంటిది. ఇక్కడ నేర్చుకునే ప్రతి చిన్న విషయం కూడా ఫ్యూచర్లో ఏజెంట్గా మీ ప్రొఫెషనల్ లైఫ్లో ప్రతిరోజు ఉపయోగపడుతుంది. రైట్, ఇక సెక్షన్ 2కు వద్దాం. ఎగ్జామ్ను డీకోడ్ చేద్దాం. అంటే పరీక్ష పేపర్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఏం ఆశించాలి అనే విషయాలు. పరీక్ష అనగానే కొంచెం టెన్షన్ రావడం కామన్, కానీ దాని స్ట్రక్చర్ మనకు క్లియర్గా తెలిస్తే ఆ భయం పోతుంది. పదండి, దాన్ని సింపుల్గా బ్రేక్డౌన్ చేసి చూద్దాం. ఇదిగోండి ఎగ్జామ్ ప్యాట్రన్. 50 ప్రశ్నలు, 60 నిమిషాలు, పాస్ మార్కులు 18. అన్నీ ఓకే, కానీ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన ఒక సూపర్ విషయం ఉంది. నెగటివ్ మార్కింగ్ లేదు. వావ్! అంటే ఏంటి? మనం ధైర్యంగా అన్ని 50 ప్రశ్నలకి ఆన్సర్ చేయొచ్చు. తెలియని ప్రశ్నకు తప్పు పెట్టినా మార్కులు పోవు. ఇది మనకు చాలా పెద్ద ప్లస్ పాయింట్, గుర్తుంచుకోండి. ఇక సిలబస్ వెయిటేజ్ చూస్తే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇక్కడే తెలిసిపోతుంది. చూడండి, దాదాపు సగం అంటే 45% మార్కులు ఒక్క లైఫ్ ఇన్సూరెన్స్ నుంచే వస్తున్నాయి. సో మనం ఎక్కువ ఫోకస్ ఎక్కడ పెట్టాలి? ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ చాప్టర్స్ మీదే. మిగతావి కూడా ముఖ్యమే, కానీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సరే, నెక్స్ట్ సెక్షన్ 3, ఫండమెంటల్స్. అంటే ఇన్సూరెన్స్ వెనకున్న బేసిక్ ప్రిన్సిపుల్స్. ఇవి గనక మనకు కరెక్ట్గా అర్థమైతే చాలు, చాలా ప్రశ్నలకు లాజిక్గా ఆన్సర్ చేసేయొచ్చు. ఇన్సూరెన్స్ వెనకున్న అసలు ఐడియా ఇదే, పూలింగ్ మెకానిజం. సింపుల్గా చెప్పాలంటే 100 మంది కలిసి ఒకరికి సహాయం చేయడం. అందరూ కొంచెం కొంచెం డబ్బు, అంటే ప్రీమియం, ఒకచోట పోగు చేస్తారు. ఆ తర్వాత ఆ 100 మందిలో ఎవరికైనా అనుకోని నష్టం జరిగితే ఈ పోగైన డబ్బు నుంచి వాళ్లకు హెల్ప్ చేస్తారు. సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. బయట మార్కెట్లో ఏదైనా కొనేటప్పుడు ఏమంటారు? కొనేవాడే జాగ్రత్తగా చూసుకోవాలి అంటారు. కానీ ఇన్సూరెన్స్ అలా కాదు. ఇది అత్యంత సద్భావన లేదా యూట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అనే సూత్రం మీద నడుస్తుంది. అంటే పాలసీ తీసుకునేవాళ్లు, ఇచ్చే కంపెనీ ఇద్దరూ తమకు తెలిసిన అన్ని నిజాలు చెప్పాలి. ఇక్కడ నిజాయితీనే ఫస్ట్. ఇంకా కొన్ని కీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. 1, ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. అంటే మనం దేనిమీదనైతే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామో దానికి నష్టం జరిగితే మనకు ఫైనాన్షియల్గా లాస్ రావాలి. 2, ఇండెమ్నిటీ. అంటే నష్టాన్ని భర్తీ చేయడం. ఎంత నష్టం జరిగిందో అంతే ఇస్తారు, అంతకన్నా ఎక్కువ కాదు. అయితే ఇది లైఫ్ ఇన్సూరెన్స్కి వర్తించదు. 3, ప్రాక్సిమేట్ కాజ్. అంటే నష్టానికి అసలైన దగ్గరి కారణమేంటి అనేది. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు సెక్షన్ 4, ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఒక మంచి ఏజెంట్గా మన దగ్గరున్న పాలసీల గురించి మనకు క్లియర్గా తెలియాలి. ముఖ్యంగా టర్మ్, ఎండోమెంట్, యూలిప్, ఈ మూడింటి మధ్య తేడా ఏంటో చూద్దాం. ఈ టేబుల్ చూస్తే చాలా సింపుల్గా అర్థమవుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ప్యూర్ ప్రొటెక్షన్, తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్, కానీ డబ్బులు తిరిగిరావు. ఎండోమెంట్ అంటే ప్రొటెక్షన్ ప్లస్ సేవింగ్స్, రక్షణ ఉంటుంది, మెచ్యూరిటీ తర్వాత డబ్బులు గ్యారంటీగా వస్తాయి. ఇక యూలిప్ ప్రొటెక్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్, ఇది మార్కెట్తో లింక్ అయి ఉంటుంది, రిస్క్ పాలసీ హోల్డర్దే. ఈ 3 కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి చాలు. రైట్, నెక్స్ట్ సెక్షన్ 5. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ రూల్స్, నంబర్స్ ఇంకా సెక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఇవి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతారు, కాబట్టి గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఫస్ట్ నంబర్ 15 రోజులు. ఇదే ఫ్రీ లుక్ పీరియడ్.
అంటే పాలసీ తీసుకున్నాక డాక్యుమెంట్స్ చేతికొచ్చిన 15 రోజుల్లోపు కస్టమర్ దాన్ని పూర్తిగా చదువుకొని నచ్చకపోతే క్యాన్సల్ చేసుకుని డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. ఇది కస్టమర్కున్న ఒక హక్కు. నెక్స్ట్ నంబర్ 30 రోజులు. ఇది గ్రేస్ పీరియడ్, అంటే ప్రీమియం డ్యూ డేట్ అయిపోయినా ఫైన్ లేకుండా కట్టడానికి ఇచ్చే ఎక్స్ట్రా టైం. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ 30 రోజులు ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ప్రీమియంలకి మాత్రమే. మంత్లీ ప్రీమియం అయితే గ్రేస్ పీరియడ్ 15 రోజులే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ నెంబర్ 3 సంవత్సరాలు. ఇది చాలా పవర్ఫుల్ రూల్. దీనిని ఇండిస్ప్యూటబిలిటీ క్లాజ్ అంటారు. అంటే పాలసీ మొదలైన 3 సంవత్సరాల తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ని ఏ కారణం చెప్పి రిజెక్ట్ చేయలేదు. చివరికి ఫ్రాడ్ జరిగిందని చెప్పి కూడా రిజెక్ట్ చేయడానికి వీల్లేదు. ఇది పాలసీ హోల్డర్కు చాలా పెద్ద ప్రొటెక్షన్. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఇది. సెక్షన్ 39 నామినేషన్ వర్సెస్ సెక్షన్ 38 అసైన్మెంట్. సింపుల్గా చెప్పాలంటే నామినేషన్ అంటే నా తర్వాత ఈ డబ్బులు ఫలానా వ్యక్తికి ఇవ్వండి అని చెప్పడం. నామినీని మనం ఎప్పుడైనా మార్చుకోవచ్చు. కానీ అసైన్మెంట్ అంటే పాలసీ మీదున్న అన్ని హక్కులను వేరే వాళ్లకి ట్రాన్స్ఫర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, లోన్ తీసుకున్నప్పుడు బ్యాంకుకి అసైన్ చేస్తారు. ఇది దాదాపు ఫైనల్. ఈ తేడా చాలా ముఖ్యం. ఓకే, చివరి సెక్షన్కి వచ్చేశాం. సెక్షన్ 6 ద విన్నింగ్ స్ట్రాటజీ. ఇప్పటిదాకా ఏం చదవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో ఆ 60 నిమిషాల్ని ఎలా వాడుకోవాలి, మొదటి ప్రయత్నంలోనే ఈజీగా ఎలా పాస్ అవ్వాలి, దానికి కొన్ని సూపర్ టిప్స్ చూద్దాం. ఇదిగోండి 3 రౌండ్ ఎగ్జామ్ మెథడ్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఫస్ట్ 20 మినిట్స్లో మీకు 100% కరెక్ట్ అని తెలిసిన ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ చేసేయండి. నెక్స్ట్ 20 మినిట్స్లో కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ వస్తుందనుకున్న ప్రశ్నల్ని ట్రై చేయండి. ఇక లాస్ట్ 20 మినిట్స్లో మిగిలిపోయిన అన్ని ప్రశ్నలకి ఎలిమినేషన్ మెథడ్ వాడి బెస్ట్ గెస్ పెట్టేయండి. అంతే. ఇక ఫైనల్గా కొన్ని గోల్డెన్ రూల్స్. 1. నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి 50కి 50 ప్రశ్నలు అటెంప్ట్ చేయాల్సిందే. ఒక్కటి కూడా వదలొద్దు. 2. కొన్నిసార్లు సమాధానం తెలియకపోతే ఆప్షన్స్లో తప్పు ఏంటో తీసేయండి. అదే ఎలిమినేషన్ మెథడ్. 3. ఈజీ మార్క్స్ కోసం కామన్ చాప్టర్స్ మీద కాస్త ఫోకస్ చెయ్యండి. ఇక 4ది ఒక చిన్న ట్రిక్. ఆప్షన్స్లో ఆల్ ఆఫ్ ది అబవ్ లేదా పైవన్నీ ఉంటే చాలాసార్లు అదే కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. చూశారుగా, సరైన ప్లానింగ్తో వెళితే ఈ ఎగ్జామ్ చాలా ఈజీ. విజయం తప్పకుండా మీదే. ఈ పరీక్షను కాన్ఫిడెంట్గా ఎదుర్కోవడానికి కావాల్సిన అన్ని టిప్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. సో, ఈ నాలెడ్జ్తో మీ కొత్త కెరియర్ని మొదలుపెట్టడానికి మీరు తీసుకోబోయే ఫస్ట్